హెడేక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో, ప్రెగ్నెన్సీ అనేది ఒక సెన్సిటివ్ కండిషన్. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీలో హెడేక్స్‌ని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. సో, ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో హెడేక్స్ ఎందుకొస్తాయో డిస్కస్ చేద్దాం. సో, మోస్ట్ కామన్‌గా ప్రెగ్నెన్సీలో వచ్చే హెడేక్ మైగ్రేన్. సో, మైగ్రేన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమవుతదంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హెడేక్ ఫ్రీక్వెన్సీ, మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్‌గా మైగ్రేన్‌కి ఇచ్చే మెడికేషన్ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఇవ్వలేము. ఎందుకంటే ఫీటస్ గ్రోత్, ఎంబ్రియోజెనసిస్ అప్పుడప్పుడే జరుగుతుంటుంది కాబట్టి. సో, ఏం చేసినా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో మినిమమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేని మెడిసిన్స్ అనేటివి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్‌కొచ్చేసరికి అదృష్టవశాత్తు హార్మోనల్ స్టెబిలైజేషన్ అయిపోతుంది కాబట్టి మైగ్రేన్ కూడా సిగ్నిఫికెంట్‌గా తగ్గుతదనమాట. ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేటివి ఏంటి? అందులో మొదటిది ఫుడ్. సో, ఏ మీల్ స్కిప్ చేయకుండా తీసుకోండి. అన్ని న్యూట్రియంట్స్ మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. కానీ ఎస్పెషల్లీ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లైక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, చీజ్ అండ్ కూల్ డ్రింక్స్. ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్. అడిక్వేట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 10 పీఎం టు 6 ఏఎం. అండ్ నెక్స్ట్ ఈస్ స్క్రీన్. సో, కంప్లీట్‌గా స్క్రీన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ బిఫోర్ బెడ్ టైమ్. ద అదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ బాగా చేసుకోవాలి. మెడిటేషన్ చేయండి, యోగా చేయొచ్చు. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రాణాయామ ఇవి చేయడం వల్ల స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గించుకోవడానికి ట్రై చేయండి.